ప్రైజ్ ది లార్డ్. దేవుని సాటిలేని నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కొరకు చాలా ప్రణాళికలు మనం కలిగి ఉండవచ్చు. సంవత్సర ఆరంభంలో ఈ సంవత్సరంలో ఈ విధంగా చేయాలి లేదా ఇవి సాధించాలి అనే కొన్ని నిర్ణయాలు మనం తీసుకుని ఉండవచ్చు. కానీ చాలా విషయాలలో మనము అనుకున్నవి సాధించలేకపోయి ఉండవచ్చు. వాటి నిమిత్తము ప్రభువు మనకిస్తున్న ఒక వాగ్దానాన్ని తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో నుంచి మనము చదువుదాం. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. క్రీస్తు చూపిన ఓర్పు. మన యొక్క కార్యాలు మనం అనుకున్నట్లు రీతిగా అవి జరగలేదని చెప్పి నిరుత్సాహము చేత సహనము కోల్పోయే వారముగా మనం ఉండకూడదు. కానీ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది, క్రీస్తు ఏ విధమైన ఓర్పును కలిగి ఉన్నారో అట్టి ఓర్పు మన హృదయంలో గనక మనం ఉన్నట్లయితే ఆ కార్యాలను సాధించే మనస్సు, ఆలోచన, మార్గము దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ఒకవేళ మీరు సాధించలేని కార్యాలను గురించి నిరుత్సాహపడి దుఃఖిస్తూ ఉన్నట్లయితే ప్రభువు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీకు ఓర్పు ఇవ్వనై ఉన్నారు. ఆ ఓర్పులో నుండి గొప్ప మార్గము తెరుచుకొని దేవుడు ఆ కార్యాలు సాధించేవారిగా, సఫలీకృతులుగా ఆయన మిమ్మల్ని చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఎట్టి నిరీక్షణతో ఓర్పును కోల్పోక ముందుకు సాగుదుముగాక. దేవుడు ఈ మాటలను మీలో ఫలించినట్లుగా నేను ప్రార్థించబోతూ ఉన్నాను. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మా ప్రియులను చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో నాయన, వారు ఈ సంవత్సరానికి కలిగిన ప్రణాళికలలో, ఆలోచనలలో వారు చేరుకోలేనట్లయితే వారిని దర్శించి వారి నిరుత్సాహాన్ని తీసివేసి నూతనోత్సాహాన్ని వారికి అనుగ్రహిస్తారని, ఓర్పును వారికి ఇస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడి యొక్క ఓర్పు పొందుకొని ముందుకు సాగండి.